హైదరాబాద్ లో ఇష్టారాజ్యంగా రోడ్లు తవ్వి వదిలేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటికి తోడు పనుల కోసం తవ్విన గోతులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. మెహదీపట్నంలో కిలోమీటర్న్నర భూగర్భ కేబుల్ వేసేందుకు 45 రోజులకు జీహెచ్ఎంసీ నుంచి ట్రాన్స్కో అనుమతి తీసుకుంది. 45 రోజులలో పనులు పూర్తి చేస్తామన్న ట్రాన్స్కో 4 నెలల సమయం దాటినా పనులు పూర్తి చేయలేకపోయింది. ప్రధాన రహదారిని తవ్వి మరమ్మతులు నెమ్మదిగా చేయడంతో ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యలైతే తప్పటం లేదు. కేబుల్ వేయడం పూర్తయిన చిన్న చిన్న పనులను నత్తనడకగా చేస్తున్నారు. దీంతో మెహదీపట్నం ప్రధాన రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సీతారాంబాగ్లో 80 కోట్ల వ్యయంతో గత ఏడాది నూతనంగా 132 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే ఇమిలిబన్, శివరాంపల్లి ఉప కేంద్రాలపై లోటు తగ్గుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే ఈ ఉప కేంద్రం వరకు ఆసిఫ్ నగర్ నుంచి భూగర్భ కేబుళ్లు వేసేందుకు ఈ ఏడాది జనవరిలో జీహెచ్ఎంసీ నుంచి ట్రాన్స్కో అనుమతి తీసుకుంది. 45 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పింది. పనుల్లో భాగంగా మెహదీపట్నం బస్టాప్ ప్రాంతాల్లో రహదారిని అడ్డంగా తవ్వేసి భూగర్భ కేబుల్ వేశారు. కానీ 4 నెలలు పూర్తవుతున్నా పనులు పూర్తి కాలేదు. దీంతో ప్రధాన రహదారిపై ప్రయాణించే వాళ్లకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. రోడ్డుకు మరమ్మతులు చేయడం, రోడ్డు తవ్వకాల లాంటి పనులను వానాకాలం రాకముందే పూర్తి చేయాలి. లేదంటే వర్షాకాలంలో వర్షాలకు పనులు కాకపోగా రోడ్లు కుంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదలుపెట్టిన రోడ్డు తవ్వకాల లాంటి పనులు పూర్తి చేయకుండా వదిలేస్తే వరద నీటితో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. నగరంలో చాలా చోట్ల వివిధ పనుల కోసం రోడ్లు తవ్వి వదిలేశారు. వీటి కారణంగా ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు వర్షాకాలం కూడా ముంచుకొస్తున్న నేపథ్యంలో పనులు తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వానాకాలం రాకముందే రహదారులు భూగర్భ తవ్వకాల లాంటి పనులను పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు మెహదీపట్నంలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్లయితే కిలోమీటర్న్నర భూగర్భ కేబుల్ వేస్తామని, 45 రోజులలో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ అధికారుల నుండి అయితే ట్రాన్స్కో అధికారులు అనుమతి తీసుకోవడం జరిగింది. అయితే 45 రోజులలో పనులు పూర్తి చేస్తామన్న ట్రాన్స్కో 4 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకైతే పూర్తి చేయలేదు. దీంతో వచ్చిపోయే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. అయితే మెహదీపట్నం బస్టాండ్ ప్రాంతంలో ప్రధాన రహదారి పైన 2 వైపులా రోడ్డు కేబుల్ కోసం తవ్వడం జరిగింది. ఒకవైపు మరమ్మతులు అయితే చేస్తున్నారు. ఇంకొక వైపు కేబుల్ పరచడం అయిపోయినా కానీ చిన్న చిన్న పనులతో నత్తనడకనగా ఈ పనులను సాగిస్తున్నారు. దీంతో వచ్చిపోయే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యలు అయితే చాలా ఎదురవుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇలాంటి పనులు వర్షాకాలం రాకముందే ఎంత వీలైతే అంత తొందరగా పనులను చేయాలని స్థానికులు అయితే కోరుతున్నారు. లేకపోతే రోడ్లు కుంగిపోయి ఇంకా ట్రాఫిక్ సమస్యలతోని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అయితే వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి అని స్థానికులు అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ వీరబాబుతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.